అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హత్య జరిగింది, కానీ డెడ్ బాడీ ఆనవాళ్లు కూడా దొరకలేదు. చంపింది ఎవరో కూడా తెలుసు, కానీ నిరూపించేందుకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా మిగలలేదు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలో జరిగిన ఓ మోస్ట్ బ్రూటల్ మర్డర్ ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. పెను సెన్సేషనల్ గా మారిపోతోంది. సైకో క్రిమినల్ మైండ్ తో మాజీ మిలిటరీ ఉద్యోగి చూపించిన ఈ క్రైమ్ కటింగ్ కుక్కర్ కహాని గురించి వింటే మీకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన పుట్టా గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయి ప్రస్తుతం డిఆర్డీఓలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది ఆ కుటుంబం. కొంతకాలం సాఫీగానే సాగిపోయింది. పిల్లలు కూడా పుట్టారు. జీవితం అంతా సాఫీగానే సాగిపోతుంది అనుకున్న క్రమంలో అప్పటిదాకా హ్యాపీగా ఉన్న కుటుంబంలోకి అనుమానం పెను భూతంలా ఎంటర్ అయింది. మాధవిపై అనుమానంతో గురుమూర్తి రగిలిపోయాడు. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు, కొట్లాటలు మొదలయ్యాయి. ఇంతలోనే సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి రోజు ఫ్యామిలీ అంతా సినిమాకు కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత పిల్లల్ని మాధవి తల్లిదండ్రులు తమ ఇంటికి పంపించారు. అయితే ఈ నెల 18వ తేదీన మాధవి తల్లికి ఫోన్ చేసిన గురుమూర్తి ఇంట్లో చిన్న గొడవ జరిగిందని, కోపంతో మాధవి ఎటో వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో కంగారు పడ్డ మాధవి తల్లి వెంటనే మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత ఏమైంది? మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురుమూర్తి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆ సమయంలో తన భార్య ఎక్కడికి వెళ్ళిందో అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు గురుమూర్తి. అప్పటికే గురుమూర్తిపై అనుమానంతో ఉన్న పోలీసులు ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ నెల 16వ తేదీన మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటికి వచ్చినట్టు ఇంకే ఆధారాలు కూడా లభించలేదు. వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. 1కి 2 సార్లు పరిశీలించారు. అయినప్పటికీ కూడా ఆమె ఇంట్లోకి వెళ్లడమే తప్ప బయటికి వచ్చిన దాఖలాలేవి కూడా వాళ్ళకి దొరకలేదు. గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు మాత్రం ఖచ్చితంగా క్షుణ్ణంగా రికార్డ్ అయ్యే సీసీ కెమెరాలు. ఇంట్లోనే ఏదో జరిగిందే అనే కోణంలో ఇల్లంతా క్షుణ్ణంగా పరిశీలించారు మరొక్కసారి పోలీసులు. కానీ ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీంతో కేసంతా మిస్టరీగా మారిపోయింది. గురుమూర్తి మొసలి కన్నీళ్లపై పోలీసులకు ఏదో అనుమానం కలిగింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత పొంతన లేని సమాధానాలు ఇచ్చిన గురుమూర్తి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరికి భార్యను తానే కిరాతకంగా, దారుణంగా, పాశవికంగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కానీ ఇంట్లో హత్య చేసిన ఆనవాళ్లు కానీ, డెడ్ బాడీ కానీ అస్సలు దొరకలేదు. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసా? విచారణలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే పోలీసులే వణికిపోయేంత పనైంది. ఎస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. పోలీసులు షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులకే ఒళ్లంతా గగుర్పడిచింది. ఈ నెల 16వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాట పెరగడంతో గురుమూర్తి విచక్షణ కోల్పోయాడు. మాధవ్ని గోడకేసి బలంగా టపి అని కొట్టాడు. ఇలా 2-3 సార్లు గోడకేసి కొట్టడంతో ఇంకేముంది, అసలే సెన్సిటివ్ కదా స్త్రీలు, ఆ ఇల్లాలు అక్కడికక్కడే చనిపోయింది. మాధవి స్పృహ కోల్పోయిందని మొదట భావించిన గురుమూర్తి తరువాత ఆమె చనిపోయిందని తెలుసుకుని తొలుత మళ్ళీ ఏమవుతుందో, ఎవరు పట్టుకుంటారో, నా జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాడు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం అంతా జరిగిపోయింది. కానీ ఆ తర్వాతే అతడిలోని మరొక కిరాతకుడు బయటకొచ్చాడు. హత్య జరిగిన విషయం కానీ, మృతదేహం కానీ దొరకకుండా తనకున్న విద్యలన్నీ ప్రదర్శించాడు. మర్డర్ నుంచి ఎస్కేప్ కి మిలిటరీ తెలివితేటలు వాడాడు. మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికేశాడు. అనంతరం వాటిని కుక్కర్లో వేసి ఉడికించాడు.
ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎంత కర్కశత్వమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఎముకల పొడిని ఎండబెట్టిన శరీర అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసి ఇంట్లోని రక్తపు మరకల్ని ఫినాయిల్తో శుభ్రం చేసినట్లు నిందితుడు ఆఖరికి పోలీసుల ముందు అంగీకరించాడు. భార్య శవాన్ని మాయం చేసేందుకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూశాడు. ముందుగా ట్రయల్ రన్ కోసం ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాడు. అనేక రకాల రెక్కీలు నిర్వహించాడు. వీధి కుక్కపై కూడా ఈ ప్రయోగం చేసినట్లు కూడా తెలిసింది. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేసి ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు ఆ కుక్కని. ఆ తర్వాత అదే తరహాలో భార్య శవాన్ని కూడా మాయం చేశాడు ఈ నరరూప రాక్షసుడు. అసలు అట్లా భర్త భార్యను చేసిండంటే అది నమ్మలేకపోతున్నాం. అసలు కుక్కర్లో పెట్టి మళ్ళీ ఇంకా చెరువులో పడేసిండంటే అది ఘోరం. అతని ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా పడాలి. రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అంటే ఇంకా అసలు భార్యకి ఎట్లా ఉండాలి? అసలు ఆర్మీ పర్సన్ అయ్యుండి భార్యను అట్లా చేసిండంటే అసలు ఎంత వేరే వాళ్ళు ఎట్లా ఇంకా ఆలోచన చేస్తారు? భార్యను అతి కిరాతకంగా దారుణంగా చంపేసి శవం ఆనవాళ్లు ఒక్కటంటే ఒకటి కూడా దొరకకుండా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా పకడ్బందీగా అల్లేసిన గురుమూర్తి శాడిజం తెలిసి బంధువులు ఒక్కసారిగా అవాక్కయ్యారు, నిర్ఘాంతపోయారు, నివ్వెరపోయారు. ఇంట్లో కేజీ కుక్కర్లో ఒక మనిషి శరీర భాగాలను ఉడికించాడు అంటే గురుమూర్తి అసలు ఎంత క్రూరమైన మృగంలా మారిపోయాడో తెలుస్తోంది. 50 కేజీలున్న మనిషిని ఎన్ని వందల వేల ముక్కలుగా చేశాడు, ఎన్నెన్ని గంటలు ఉడికించాడో ఆలోచిస్తేనే ఒళ్ళంతా ఝలకరిస్తోంది. అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఒక డెడ్ బాడీ ఆనవాళ్లు ఎముకలను బట్టే తెలిసిపోతాయి. అలాంటిది చివరికి ఆ ఎముకలను కూడా కాల్చి ఉడకబెట్టి రోట్లో వేసి దంచాడని చెబుతూ ఉంటే పోలీసులే, ఆఖరికి పెద్ద స్థాయి ఉన్నత స్థాయి పోలీసు అధికారులు సైతం భయపడిపోయేంత పనైంది. మేము కూడా ఈ జిల్లాలు కూడా సమీపంలో ఉంటాం. చాలా బాధాకరం ఈ విషయంలో. అయితే మాకు కూడా చాలా బాధ కలుగుతా ఉన్నది. ముక్కలు ముక్కలుగా చేసి భార్యను కిరాతకంగా ఒక క్రూర మృగంతో ఆయన చేసినట్టు మాకు టీవీలో ప్రసంగం వస్తూ ఉన్నది. మేము చూడడానికి ఇప్పుడు వచ్చాం. ఇంకా ఆనవాళ్ళైతే ఇక్కడ దొరికినట్టు ఇంకా న్యూస్ రాలేదు. విచారిస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి న్యూస్లో వస్తూ ఉన్నారు. గురుమూర్తి నుంచి నిజాన్ని రాబట్టిన పోలీసులు అతన్ని ఇంకేముంది అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు హత్యకి సంబంధించిన ఆధారాలు సేకరించడమే పోలీసులకు పెను సవాల్గా పరిణమించింది. అవును, పెద్ద సవాల్గా మారిపోయింది. మాధవి సరిపోయినట్లు గాని, ఆమె మృతదేహం ఆనవాళ్లు దొరికినట్లు గాని ఆధారాలు ఎక్కడా కూడా లేకుండా చేశాడు కదా ఆ కిరాతకుడు. మరి ఆధారాలు ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు. కేవలం సీసీ ఫుటేజీని కీలకంగా చేసుకుని ఈ కేసును ఎలా డీల్ చేస్తారో అన్నది మళ్ళీ ఇప్పుడు పోలీసు శాఖలో, నిజానికి డిపార్ట్మెంట్ మొత్తంలో కూడా ఒక సస్పెన్స్ కేసుగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV క్రైమ్ సీన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.